పాపలు అద్భుతంగా చదువుతారు, వాళ్ళ ఇంట్లో కూడా చదువుతారు. ఆ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అంటే ఏంటి అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆ అద్భుతమైన వ్యక్తి 1893వ సంవత్సరంలో సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సభలకు వెళ్ళినప్పుడు అందరూ వక్తలు ప్రపంచంలో ఉన్న వ్యక్తులను ఆడవాళ్లుగా మగవాళ్లుగా మాత్రమే గుర్తిస్తుండేవాడు. ఎవరు లేచినా కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాట్లాడేవాడు. అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులను ఒక ఆడ మగ అన్న భావాలతోనే చూస్తున్నారు తప్ప ఏ భావాలతో చూడట్లేదు. అలాంటి సమయంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆ మహానుభావుడికి సమయం ఇస్తే ఆ మహానుభావుడు స్టేజ్ మీదకి ఎక్కి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ అమెరికా అన్నాడు. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళని భారతదేశంలో పుట్టిన వాళ్ళు కేవలం ఆడవాళ్లు మగవాళ్లుగా కాదు, తమ సోదరులు సోదరులుగా చూసగలిగే మన అద్భుతమైన స్వభావం, ఆ సంస్కృతి సంస్కారం భారతీయులకు ఉందని చెప్పేసి ఆయన అద్భుతంగా ఆ రోజు అక్కడ ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన భారతదేశం ఏంటి, భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటి అన్నది ఆయన చాటి చెప్పాడు ఆ మహానుభావుడు. ఆ తర్వాత అనర్గళంగా ఆయన మాట్లాడుతూ పోతే ఎవరు ఆయనను ఆపడానికి ఎవరికి శక్తి చాలలేదు. ఎన్నో విషయాల మీద ఆయన అద్భుతమైన ప్రయోగాలు ఆ రోజు చేశారు. అలాంటి మహానుభావుని 150వ జన్మదినోత్సవ ఉత్సవాలు మనం ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి నేను ముఖ్యంగా నా యంగ్ ఫ్రెండ్స్ కి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన సినిమా ప్రపంచంలోంచి మనం మన రెగ్యులర్ ప్రపంచంలో పోతాం. సినిమాల వల్ల మనకు ఒరిగేది ఏంటి లేదు. ఏమవుతుంది, మనకు చేరుకుంటాం కానీ సినిమాలు మనకి ఏమన్నా చేస్తాయా అంటే ఫైనల్ గా ఏమీ చెయ్యదు. కాబట్టి ఆ ప్రపంచంలోంచి మన భారతదేశానికి వద్దాం. మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటన్నది మనందరికీ తెలియడం చాలా ముఖ్యం. భారతదేశ ఔన్నత్యాన్ని గురించి ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఎవరు ఆల్బర్ట్ ఐన్స్టైన్? ప్రఖ్యాత సైంటిస్ట్. ఆయన భారతదేశాన్ని గురించి ఏమన్నారు తెలుసా? లెక్కించడం ఎలాగో మాకు నేర్పిన భారతీయులకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఆ పరిజ్ఞానమే లేకపోతే చెప్పుకోదగ్గ ఒక వైజ్ఞానిక ఆవిష్కరణ కూడా సాధ్యమయ్యేది కాదు అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ మన భారతదేశం గురించి మాట్లాడారు. కాబట్టి అటువంటి భారతదేశం, అంత ఔన్నత్యాన్ని ఉన్న భారతదేశం ఎంతో గొప్ప దేశం. ఇంకొకరిని వినిపిస్తాను మీకు. బెర్నార్డ్ షా అని వింటారు, ఫేమస్ ఐరిష్ డ్రామాటిస్ట్. ఆయన ఏమన్నారంటే హిందూ జీవన విధానం సహజతను సాక్షాత్కరింపజేస్తూ అది సరైన విధానం. పాశ్చాత్యులైన మనం కృత్రిమత అనే ముసుగు కప్పుకుంటాం, కానీ భారతీయ వదనాలపైన సృష్టికర్త చేతి జాడను చూపే సున్నితమైన కవళికలు కనిపిస్తాయని బెర్నార్డ్ షా మన భారతదేశాన్ని గురించి అన్నారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఔన్నత్యం గల భారతదేశం మనం ఇప్పుడు ఎక్కడ లేదా భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని మనం ఎలా బయటికి తీసుకురావాలి అన్నది మన ముందు సాక్షాత్కరింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు చర్చనీయాంశం ఏంటంటే మనం ఏం చేయాలి మన పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఓపెన్ హ్యామర్ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? ఓపెన్ హ్యామర్ వినలేదు. ఓపెన్ హ్యామర్ గురించి కూడా ఈ సభలో మనం మాట్లాడుకోవడం అవసరం. ఈ ఓపెన్ హ్యామర్ ఎవరంటే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ముందు ఆటం బాంబ్ తయారు చేశారు, అణు బాంబ్. అది ఎక్కడ ప్రయోగించారు అమెరికా దేశస్తులు? జపాన్లోని హిరోషిమా, నాగసాకి ఈ 2 పట్టణాల్లో ప్రయోగించినప్పుడు అప్పుడు ఏమైందంటే ఎవరైతే ఈ అణుబాంబును తయారు చేసే టీం ఉందో, ఆ సమూహం ఉందో, దానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఈ ఓపెన్ హ్యామర్. మూలంగా ఆయన జర్మనీ దేశస్థుడు, కానీ ఆయన వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ మనిషి. కాబట్టి అలాంటి మనిషికి ఈ కర్తవ్యం ఇవ్వడం జరిగింది. నువ్వు ఈ ఆటం బాంబును తయారు చేయాలి అన్న కర్తవ్యం ఇస్తే ఆయన భయపడిపోయాడు. ఇలాంటి ప్రయోగాన్ని చేయడానికి ఎంతో శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే నేను భారతదేశానికి వెళ్ళి రావాలి అని ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. అమెరికాలో నివసిస్తున్న ఓపెన్ హ్యామర్ అణుబాంబును తయారు చేయడానికి నాకు శక్తి చాలదు, అంత కాన్ఫిడెన్స్ నాలో లేదు, అంత ధైర్యం నాలో లేదు. ఆ ధైర్యాన్ని పొందుపరచుకోవడానికి నేను భారతదేశానికి వెళ్ళాలి. భారతదేశానికి
పెట్టి సంస్కృతాన్ని నేర్చుకుని భగవద్గీతను చదవాలి అని ఆయన అప్లికేషన్ పెట్టుకుని భారతదేశానికి వచ్చి సంస్కృత భాష నేర్చుకుని తర్వాత ఆయన భగవద్గీతను చదివి తిరిగి అమెరికా దేశానికి వెళ్లి ఆయన 1945వ సంవత్సరంలో ఈ మ్యాన్హట్టన్ ఎక్స్పెరిమెంట్ అంటారు. మీ దగ్గర ఎవరైనా ఇంటర్నెట్ ఉంటే చూసుకోండి, మ్యాన్హట్టన్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. అక్కడికి వెళ్లి ఆ అణుబాంబు ప్రయోగం ఆ రోజు చేయడం జరిగింది. ఆ అణుబాంబు ప్రయోగంలో జరిగినప్పుడు వెలువరిచిన కాంతిని చూసి అందరూ నిశ్చేష్టులైపోయారు. ప్రపంచంలో ప్రథమంగా అణుబాంబు ఎక్స్ప్లోజన్ స్ఫోటకం ఆ రోజు అక్కడ జరిగింది. ఆ కాంతిని చూసి అందరూ విస్మయులైపోయారు. కొంతమంది పిచ్చివాళ్ళు అయిపోయారు, కొంతమంది నవ్వడం మొదలు పెట్టారు, కొంతమంది నేల మీద దొరలడం మొదలు పెట్టారు. కానీ ఓపెన్ హ్యామర్ అది చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, నాకు భగవద్గీతలోని 11వ అధ్యాయంలోని 12వ శ్లోకం దివి సూర్య సహస్రస్య అన్న ఆ శ్లోకం నాకు గుర్తొచ్చింది. అంటే ఎన్నో సూర్యులు కలిసి ఉన్న కాంతి కన్నా ఆ విరాట్ స్వరూపం చూపిస్తున్న మహానుభావుడు భగవంతుని ఆ కాంతి ఎన్ని కాంతుల కన్నా ఈ కాంతి కన్నా ఎంతో గొప్పది అని ఆ రోజు ఆయన మన భగవద్గీతను గుర్తు చేసుకున్నాడు. కాబట్టి అలాంటి సంస్కారము సంస్కృతి ఉన్న దేశం మన దేశం. కానీ ఈ సంస్కృతిని సంస్కారాన్ని మనం మరిచిపోతున్నాము. పాశ్చాత్య ధోరణుల ప్రభావంలో పడిపోయి మన దేశాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. భారతీయులమని ధైర్యంగా చెప్పే సాహసం, ఆ ధైర్యం మనందరికీ ఉండాలి. ఎందుకు మనం పక్కనకి వెళ్ళి చెప్పాలి నేను భారతీయుడినని మీరు చెప్పుకోగలిగిన స్థితి మీకు మళ్ళా తీసుకొని రావాలి. కాబట్టి ఈ పాశ్చాత్య ధోరణుల్లో మనం ఎలా పడిపోయి పోతున్నామో దానికి ముఖ్యంగా ఏం చేయాలంటే యువత మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి యువతరం అన్నది ఎలా ఉంటుందంటే ఆ టైం మీకు తెలియదు. ఆ టైం వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది మీకు, అయ్యో మనం చేసింటే బాగుండేది, మనం చదివింటే బాగుండేది, చాలా మంది చెప్తూ వెళ్ళిపోయారు కానీ మనం ఎవరిని పట్టించుకోలేదే, ఇలాంటివి మనం తర్వాత అనుకుంటే ఆ కాలం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు ఆ తర్వాత యువతరానికి నేను చెప్పడం ఏంటంటే కాలము అత్యంత మహత్వమైనది. అది ఒకసారి వెళ్ళిపోతే తిరిగి రాదు. ఆ 24 గంటల సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారన్నారు అన్నది చాలా ముఖ్యం. 24 గంటల సమయాన్ని మనం సినిమా మాటలు, సినిమా పాటలు, సినిమా ఆటలతో కనుక మీరు ఇచ్చేసుకుంటే ఆ తర్వాత మీరు కూడా అలా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. కాబట్టి 24 గంటల సమయాన్ని ఏదో చెయ్యాలి, ఏదో అన్న తపనతో కనుక మీరంతా కనుక చేయగలిగితే ఎంతో అద్భుతమైన మన భారతదేశాన్ని మళ్ళా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ దేశాన్ని పునర్నిర్మించాలంటే మళ్ళా యువకులంతా కలిసి కట్టుగా స్వామి వివేకానంద 151 ఈ దాన్ని ఆచరణలో పెట్టాలి. అది చాలా ముఖ్యం. ఇప్పుడు భగవద్గీత మనం చదువుతాం, కానీ చదివేసి ఊరుకుంటే కుదరదు. చదివి దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనం చదివిన దానికి ఏదో వాల్యూ ఉంటుంది. జస్ట్ చదివేసి మనం వదిలేస్తే, స్వామి వివేకానంద గారు అదే అన్నారు. ఎవరో ఒక మనిషి అమెరికాలో ఆయన ఉన్నప్పుడు అడిగారు, నువ్వు మిగతా వాళ్ళలాగా కోటు సూటు ఎందుకు వేసి వై డోంట్ యు బికమ్ ఏ జెంటిల్మన్ అన్నారు. నువ్వు ఇలా కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుగుతున్నావు, నువ్వు వై డోంట్ యు బికమ్ ఏ జెంటిల్మన్ అన్నారు. అంటే స్వామి వివేకానంద గారు ఏం ఉత్తరించారంటే దానికి, ఇన్ యువర్ కంట్రీ టైలర్స్ మేక్ జెంటిల్మన్. మీ దేశంలో కుట్టుకునే వాళ్ళు దర్జీలు, వాళ్ళు జెంటిల్మన్స్ తయారు చేస్తారు. కానీ మా భారతదేశంలో అవర్ క్యారెక్టర్స్ మేక్ జెంటిల్మెన్ అని ఆయన అద్భుతంగా చెప్పారు. కాబట్టి అలాంటి మన దేశంలో మన ప్రవర్తన, మన సద్బుద్ధి, ఇలాంటివి భక్తి ఉన్న మహానుభావుడు, దేశభక్తుడు అంటే ఆయన స్వామి వివేకానంద. ఇందాక మనం ఒక్క చెప్పారు, ఆ కాలంలో స్వాతంత్ర ఉద్యమం అద్భుతంగా తయారవడానికి స్వామి వివేకానంద యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పది. ఎందుకంటే మన దేశాన్ని మళ్ళా పునరుజ్జీవింపజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఎలాగో ఎందుకంటే ఆ పాశ్చాత్య ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మన చదువులు ఈ పద్ధతులు మొదలయ్యాయో ఆ పద్ధతుల వల్ల ఏమైందంటే ఒక నిద్రాణ స్థితిలో ఉన్న భారతదేశాన్ని మళ్ళా తట్టి లేపిన మహానుభావుడు స్వామి వివేకానంద. కాబట్టి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ తర్వాత మన ఒక విప్లవాన్ని సృష్టించిన మహానుభావుడు స్వామి వివేకానంద. కాబట్టి అలాంటి మహానుభావుని కనుక మనం ఆదర్శంగా తీసుకొని
ఆదర్శంగా తీసుకుంటే సరిపోదు, ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి చెప్పిన విషయాలను మనం ఆచరణలో పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. ఆచరణలో పెడితే స్వామి వివేకానంద పుస్తకాలు ఇక్కడ అమ్ముతున్నారు బాబు, మీరు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక చిన్న పుస్తకం తీసుకెళ్ళండి. చాలా కాస్ట్లీ ఉండవు, అసలు 5 రూపాయలు 6 రూపాయలకి పెద్ద పెద్ద పుస్తకాలు మీకు దొరుకుతాయి. అందులో రోజు ఒక వాక్యం చదవండి చాలు, ఎంత స్ఫూర్తి దొరుకుతుందని మీకు పోతుంది. ఉదయం లేవగానే మీరు స్వామి వివేకానంద చెప్పిన ఒక వాక్యం చదివారంటే ఆ రోజంతా ఎంతో చైతన్యవంతంగా మీ జీవితాలు మారిపోతాయి. కాబట్టి అలాంటి అద్భుతమైన పనులు మీరు చేస్తారని ఆశిస్తాను. స్వామి వివేకానంద ఏమన్నారో నేను చెప్తాను. నీవు దీనుడవని తెలిస్తే దీనుడవే అవుతావు, బలాఢ్యుడని తెలిస్తే బలాఢ్యుడవే కాగలవు అని స్వామి వివేకానంద. కాబట్టి విశేషంగా నేను యూత్కి చెప్పేది ఏంటంటే, మీరు మీ గురించి ఏ అభిప్రాయంలో ఉంటారో మీరు అదే తయారవుతారు, అలాగే మీరు తయారవుతారని స్వామి వివేకానంద స్పష్టంగా చెప్పారు. నేను బలహీనుడను, నేను ఏమీ చేయలేను అని మీరు అనుకుంటే మీరు అలాగే తయారవుతారు. కానీ నేను ఏదో చేయగలను, నేను రేపు ప్రపంచానికి ఏదో చేసి చూపెట్టగలను అని మీరు కాన్ఫిడెన్స్ లో ఉంటే ఖచ్చితంగా మీరు ఆ స్థితికి మీరు చేరుకోగలరు అని మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మధైర్యాన్ని బోధించే అనేక విషయాలు స్వామి వివేకానంద గారు చెప్పారు. కాబట్టి ఆయన పుస్తకంలోని ఒక్కొక్క వాక్యం చదువుతుంటే ఇంకొకటి ముఖ్యంగా నేను యువతకు చెప్పాల్సింది ఏంటంటే, ఓన్లీ డబ్బులుంటేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు అని అదొక మన పిల్లవాళ్ళలో అదొక అభిప్రాయం. మా నాన్నగారు ధనికుడు అవుతేనే, మా నాన్న దగ్గర కోట్ల కొద్ది సంపాదన ఉంటే తప్ప నేను గొప్పవాణ్ణి కాలేను అని చాలా మంది యువతలో ఒక విశ్వాసం. అది నేను చెప్తాను, అది కరెక్ట్ కాదు. స్పష్టమైన ఉదాహరణ నేను ఒక మహానుభావుడి గురించి ఇస్తాను. ఆ మహానుభావుడు ఎవరో మీరు చెప్పండి. అత్యంత పేదరికంలో పుట్టిన ఆ మనిషి, వాళ్ళ ఊరిలో స్కూల్ లేక ఏం చేసేవాడంటే ఆయన రోజు నదిలో ఈత కొట్టుకుంటూ వెళ్ళి పక్క గ్రామంలో ఉన్న స్కూల్లో చదువుకొని సాయంత్రం మళ్ళా ఈత కొట్టుకుంటూ వచ్చి ఆయన, ఎందుకంటే ఆ నదిలో వెళ్ళడానికి ఒక చిన్న పడవ కూడా ఉన్నింది, కానీ ఆ పడవలో ఆ టైంలో 2 అనా పైసలు చెల్లించడానికి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర ఆర్థిక స్తోమత లేదు. అలాంటి వ్యక్తి అలా రోజు ఈత కొట్టుకుంటూ వెళ్ళి వస్తూ మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. ఆయన అత్యంత పేదరికంలో పుట్టిన మహానుభావుడు దేశానికి ప్రధానమంత్రి కాగలిగారు. ఎవరైనా ఎక్సలెంట్, అద్భుతం, లాల్ బహదూర్ శాస్త్రి గారు. కాబట్టి పేదరికంలో పుట్టినంత మాత్రాన నేను గొప్పవాణ్ణి కాలేను అని ఎవరైనా అనుకుంటే అది తప్పు. అదే స్వామి వివేకానంద గారు చెప్పారు, నువ్వు బలహీనుడు అనుకుంటే నువ్వు బలహీనుడుగానే తయారవుతావు. నువ్వు గనుక బలాఢ్యుడివి, బలవంతుడి అనుకుంటే నువ్వు బలాఢ్యుడివి, బలవంతుడివి అవుతావని దానికి ఉదాహరణే లాల్ బహదూర్ శాస్త్రి గారు. చూడండి ఎంత పేదరికంలో పుట్టారు. ఇంకొక మహానుభావుడు రాష్ట్రపతి కాగలిగారు, ఆ మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టి చూడండి, ఇలాంటి ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు మన ముందు ఉన్నప్పుడు కేవలం సంపద ఉన్నంత మాత్రానే నేను పెద్ద పొజిషన్ లోకి వెళ్ళగలను, నేను ఒక స్థానాన్ని సంపాదించగలను అని ఎవరైనా అనుకుంటుంటే అది తప్పు అని చూపించిన మహానుభావులు వీళ్ళంతా మన ముందు ఉదాహరణలుగా ఉన్నారు. కాబట్టి వాళ్లను మనం రోల్ మోడల్స్ గా తీసుకుని, వాళ్లను మనం ఆదర్శంగా తీసుకుని కనుక మనం కూడా ప్రతి ఒక్కరూ కనుక మన స్వభావాన్ని, మన ప్రవర్తనను కనుక మార్చుకోగలిగితే అదే మన భారతదేశ పునర్నిర్మాణ ప్రక్రియ అని నేను ఈ రోజు మీకు అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఎవరు అనుకోకండి నేను ఒక్కడిని మారినంత మాత్రాన సమాజం ఎలా మారుతుంది అని. ఎవరు నేను ఒక్కరిని మారినంత మాత్రాన సమాజం అలాగే ఉంటుంది కదా అనుకుంటారనో. ప్రతి ఒక్కరూ అలా అనుకుంటే సమాజం ఎప్పుడు మారుతుంది? ప్రతి ఒక్కరూ అనుకుంటాడు నేను ఒక్కడు మారితే ఏమవుతుందని. ప్రతి ఒక్కరూ అలా దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ తనను సమాధానం చేసుకుంటూ సమాజం అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి సమాజం మారాలంటే మనుషులు మారాలి. మనుషులు మారాలంటే మనుషులు ఎవరో కాదు, మనమే. మనం మారినప్పుడే సమాజం మారుతుంది. కాబట్టి నేను మారినప్పుడు సమాజం మారుతుందని ప్రతి ఒక్కరు కనుక అనుకోగలిగితే అదే వివేకానంద గారు చెప్పారు. సమాజం మారాలంటే నిన్ను నువ్వు మార్చు, నీలో ఉన్న శక్తిని ఆ శక్తిని నువ్వు ఎలా సాక్షాత్కరింపజేయాలని ఆయన వివిధ మార్గాల్లో చెప్పారు. ఆయన జ్ఞాన యోగం గురించి మాట్లాడారు, కర్మయోగం గురించి మాట్లాడారు, భక్తి యోగం గురించి మాట్లాడారు, రాజయోగం గురించి మాట్లాడారు. ఆయన పుస్తకాలు చదవండి, అద్భుతమైన పుస్తకాలు ఆయన రాశారు ప్రతి ఒక్క మార్గంలో. కాబట్టి ఏ వ్యక్తి తనకు సూచన
మార్గంలో, తనకు తోచిన మార్గంలో కనుక ఆ స్థితిని కనుక చేరుకోగలిగితే ఈ మార్గాల్లో, ఆయన చెప్పిన మార్గాల్లో ఖచ్చితంగా మనము ప్రతి మనిషిలో కూడా భగవంతుని చూడడం మొదలు పెడతామని స్వామి వివేకానంద మనకు చెప్పారన్నమాట. భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడని ఆయన మనకు చేసిన ఉద్బోధన. వాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు ఆవిడ, మహానుభావులు చూడండి. కాబట్టి మదర్ తెరీసా గారు భగవంతుని ఆ రోగుల్లో చూడడం మొదలు పెట్టారు. సుందర్లాల్ బహుగుణ గారు ఉన్నారు, ఆయన పర్యావరణంలో భగవంతుని చూడడం మొదలు పెట్టారు. పర్యావరణం మీద ఆయన రీసెర్చ్ మొదలు పెట్టారు. శిబి చక్రవర్తి ఉండేవాడు, ఆయన ఏం చేశాడు, ఆయన దానాలు చేసేవాడు. కాబట్టి ఇలా ఒక్కొక్క వ్యక్తికి భగవంతుడు ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంటాడు ఎదుటి వ్యక్తిలో. కాబట్టి మనం భగవంతుడిని ప్రతి ఒక్క మనిషిలో కనుక మనం చూడటం మొదలు పెడితే దాన్ని ఆధ్యాత్మికత అంటాం. భక్తికి ఆధ్యాత్మికత కూడా మనకు తేడా తెలవడం చాలా తేడా తెలుసుకోవాలి. మనము గుళ్ళకు వెళ్ళి, గోపురాలకు వెళ్ళి, అక్కడికి వెళ్ళి పూజలు చేస్తాం, దాన్ని భక్తి అంటారు. కానీ ప్రతి మనిషిలో భగవంతుని చూడడం దాన్ని ఆధ్యాత్మికత అంటారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ప్రతి మనిషిలోనూ ఉన్న భగవంతుని కనుక చూడగలిగితే, ఆ ఆధ్యాత్మిక భావనలు మనలో కనుక పెంపొందింపజేసుకోగలిగితే దేశం శ్యామలం సుభీష్ణమవుతుందని స్వామి వివేకానంద వారు మనకు అద్భుతంగా చెప్పిన విషయాలు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మనకున్న సంస్కృతిని, సంస్కారాన్ని మనం మర్చిపోకుండా మన సమయాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నామన్న భావన పూర్వ వైభవాన్ని మనం ఖచ్చితంగా తీసుకురాగలము. స్వామి వివేకానంద వారు చెప్పిన విషయాలను మనం అద్భుతంగా తీసుకురాగలము. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు, అందరూ కూడా మనతో పాటు జీవిస్తూ ఉండేవాడు. కాబట్టి క్రమక్రమంగా మనకి వాల్యూ సిస్టమ్ అంటారు, విలువలు అన్నవి మనకు సమాజంలో మన ఇంట్లోనే మొదలయ్యేవాడు. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పేవాడు, బాబు నువ్వు ఇలా నడవాలి, బాబు ఇలా చేయాలి, ఇది సక్రమమైన పద్ధతి. ఇలాంటి విలువలను మనకు బోధించే గురువులు మన ఇళ్లలోనే ఉండేవాడు. కానీ ఎలాగైతే మన గ్లోబలైజేషన్ ఇవి పెరిగిపోయిన తరువాత మనకు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి, అమ్మా నాన్న ఇద్దరు పిల్లలు, అదే మన కుటుంబం అయిపోయింది. కాబట్టి వీళ్లకు బోధించే వాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి ఏమైందంటే ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళ పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా వాళ్ళని సరిదిద్ది చెప్పే ఇది స్వభావం ఈ మధ్యలో. మన పిల్లవాడు మన ఇంట్లో ఉన్నంత వరకే వాడు మన పిల్లవాడు, మన గడప దాటగానే వాడే సమాజం అవుతాడు. కాబట్టి మీకు మంచి సమాజం కావాలి అని కోరుకుంటుంటే ఆ సమాజం, మన గడప దాటుతున్న మన పిల్లవాడిని కనుక అద్భుతమైన వ్యక్తిగా స్వామి వివేకానంద లాగా మనము తయారు చేయగలిగితే సమాజం అద్భుతమైన సమాజాన్ని మనం నిర్మించగలము. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే అమ్మా, మన పిల్లవాళ్లను అద్భుతమైన వ్యక్తులుగా మీరు తయారు చేయండి, ఆటోమేటిక్ గా సమాజం అద్భుతంగా తయారవుతుంది. కాబట్టి ఆ ఆచరణలు, ఆయన చెప్పిన విషయాలు మనం పిల్లలకు, ఇప్పుడు చాలా మంది ఇంట్లోకి నేను వెళ్తుంటాను, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచి పుస్తకాలు ఎక్కడైనా కనపడతాయని చూసుకుంటానే, ఎక్కడ మంచి పుస్తకాలు, మంచి చర్చలు దాని మీద మీరు ఎన్నిసార్లు చూశారు, నేను ఎన్నిసార్లు చూశాను, మా వాడికి ఏం సినిమా చూపించాం, దీని మీదే నడుస్తున్నది తప్ప విలువలతో కూడిన విషయాలు, మన భారతదేశం యొక్క ప్రాచీన వైభవము ఇవి చెప్పుకోవడానికి మన దగ్గర ఏమీ ఉండడం లేదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తుందంటే, అక్కడ ఒక నాన్న భండారం మీ దగ్గర స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాలను ఎంతో అద్భుతంగా క్రోడీకరించిన పుస్తకాలు మీకు అక్కడ ఉపలబ్ధత ఇక్కడ చేకూర్చి పెట్టారు. కాబట్టి ఆ పుస్తకాన్ని ఒక్కొక్కటి తీయించి రోజు ఒక పేజ్ చదువుతామని మీరు మీ పిల్లవాళ్ళు కూర్చొని చదవడం మొదలు పెట్టండి, ఎంత అద్భుతంగా తయారవుతుందో చూడండి. ఇప్పుడు ఇళ్లలో ఎలా ఉందంటే సామూహిక స్తబ్దత అంటాను నేను. అందరూ ఉంటాను కానీ ఇంట్లో చాలా కామ్గా క్వైట్ గా ఉంటుంది, ఎవరితో మాట్లాడుతున్నారు. నాన్నగారు ఆయన ప్రోగ్రామ్ లో ఆయన బిజీగా ఉన్నారు, అమ్మగారు ఆవిడ సీరియల్స్ తో ఆవిడ బిజీగా ఉంది, పిల్లవాడు వాడు కంప్యూటర్ పెట్టుకుని వాడు బిజీగా ఉన్నాడు. ఇంట్లో అందరూ ఉన్నాం కానీ ఎవరితో మాట్లాడుకోవడం లేదు. ఏమన్నా అంటే మా పిల్లవాళ్ళని, మా మాస్టర్లు రెస్పాన్సిబిలిటీని మనం అడగడానికి అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మనం పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం వెచ్చిద్దాం. మన పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం చూద్దాం. మన పిల్లవాళ్లతో కలిసి మనము వాళ్ళను ఒక ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి మనమంతా కలిసి పనిచేద్దామని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ ప్రయత్నం మొదలవుతే చూడండి సమాజం ఎంత అద్భుతమైన సమాజం అవుతుందో, ఎంత అద్భుతమైన
కాబట్టి సంస్కృతి సంస్కారం అన్నది మన ఇళ్ల నుంచే మొదలవ్వాలి. మన ఇంటి నుంచి మన సంస్కారాన్ని సంస్కృతిని మన పిల్లవాడికి అద్భుతంగా మనం చెప్పగలిగితే తప్ప పెద్దబాల శిక్ష పుస్తకం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని నేను చెప్తాను. పెద్దబాల శిక్ష అద్భుతమైన పుస్తకం అంటారు. దాన్ని తీసుకెళ్లి అందులో చదవండి. స్వామి వివేకానంద గారి వచ్చినారు. మనం ఒకరి నుంచి ఇంకొకరి ఇంటికి వెళితే మనం స్వీట్స్ తీసుకెళ్తాం. ఆ స్వీట్స్ బదులు స్వామి వివేకానంద గారి 150వ ఉత్సవంలో మనం ఎలా డిసైడ్ చేసుకున్నాం, ఈ తర్వాత మేము ఎవరింటికి వెళ్ళినా స్వీట్లు తీసుకెళ్ళడం, ఓన్లీ పుస్తకాలు తీసుకువెళదామని మనం ప్రతి ఒక్కరూ చూడండి. కొన్ని దినాల్లో కొన్ని రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఛానల్. మన ఇంటిని మనం సంస్కరించుకున్నప్పుడు, మన ఇంటిని మనం ప్రతి ఒక్కరు మన ఇళ్లను సంస్కరించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని కూడా మనం తీసుకురాగలము. ఆ విధంగా పిల్లలలో దేశభక్తి భావనను పెంపొందించడం చాలా ముఖ్యం. దేశభక్తి భావనలు ప్రతి పౌరుల్లో ఉండడం చాలా ముఖ్యం. దేశభక్తి అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. ఇప్పుడు ఏం చేస్తే మాకు దేశభక్తి వస్తుంది అంటే అది కాదు. దేశభక్తి అంటే మహాత్మా గాంధీ గారు అద్భుతంగా చెప్పారు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని గౌరవించడమే దేశభక్తి అని ఆయన అద్భుతంగా వాక్యాల్లో ఆయన చెప్పగలిగారు. మొదట చెప్పింది మాతృమూర్తిని గౌరవించడం, నేర్పించడం చాలా ముఖ్యం పిల్లల్లో. పిల్లలు ఏమన్నా అంటే తల్లిదండ్రుల మీద అలిగిపోతారు. ఈ మధ్యలో ఏదైనా కొనివ్వకుంటే మేము బిల్డింగ్ నుంచి దుంకేస్తామంటారు. కాదు. కాబట్టి పిల్లలందరూ ఈ రోజు నుంచి మీరు దేశభక్తులు అనిపిస్తే, మీలో దేశభక్తి భావనలు పెంచాలంటే మీరు చేయాల్సిన మొదటి విషయం మన తల్లిదండ్రులను గౌరవించడం. అది చేస్తే మీరు దేశాన్ని గౌరవిస్తున్నట్టే ఖచ్చితంగా లెక్క. రెండవది వచ్చేసి ఆయన అన్నది మాతృభాషను గౌరవించండి. మాతృభాష అద్భుతమైన మన తెలుగు భాష. మన తెలుగు భాషను మనం గౌరవించడం చాలా ముఖ్యం. ఈ మధ్య ఇది వెళ్ళిపోయింది. ఇంగ్లీష్ లో మాట్లాడితేనే అది సంస్కృతి, కల్చర్ అనుకుంటున్నారు చాలా మంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే తప్ప వాడు ఈజ్ నాట్ ఎ కల్చర్డ్ మ్యాన్ అన్నది అన్నప్పుడు ఆ భాషలో మనం కనెక్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఆ కనెక్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎంతో అపారమైన సంపద గల మన భాష తెలుగు భాష. కాబట్టి ఈ తెలుగు భాషను నేర్చుకోవడం చాలా ముఖ్యం, నేర్పించడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మన పిల్లలను మన మాతృభాషలో ప్రభుత్వాన్ని మీరందరూ చేకూరవలసిందిగా మనమందరం కలిసి పని చేయాలి. అప్పుడే మన తెలుగు భాషకు ఒక ఇది వస్తుంది. ఎందుకంటే మాతృభాషను గౌరవిస్తే అది దేశాన్ని గౌరవించినట్టే. మూడవది వచ్చేసి మాతృదేశం. మన మాతృదేశాన్ని గౌరవించడం. ఎక్కడా భారతదేశాన్ని గురించి కించపరిచి మాట్లాడకండి. ఇండియాలో ఎలా ఉంటుంది, ఇండియాలో ఎలా అవుతుంది, ఎందుకు మీరు పాశ్చాత్య దేశంలో ఎందుకు మీరు పాశ్చాత్య ధోరణులు చూస్తున్నారు? మొదలుపెట్టు. నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటారు, 10 మంది మారుతారు. మొదట నువ్వు మారు. యూ హ్యావ్ టు బి ది చేంజ్. ఏదైనా మార్పు రావాలంటే ఆ మార్పు నీలో రావాలన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. అందరూ మారిన తర్వాత నేను మారుతానంటే ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. ఏది మారదు సమాజం. కాబట్టి మార్పు మన నుంచి తీసుకొద్దామని. తర్వాత భారతదేశ సంస్కృతి ఏంటన్నది చాలా ముఖ్యం. అందరికీ తెలియాల్సింది ఏంటంటే స్త్రీలను దైవంగా పూజించే దేశం మన భారతదేశం. అలాంటి సంస్కృతి మన భారతదేశ సంస్కృతి. కానీ ఎవరు ఏమంటారో, ఎవరేం మాట్లాడతారో పాపం ఏదో తప్పు చేసినట్టుగా తలదించుకుపోవాల్సి వచ్చిన అవస్థ మన అమ్మాయిలకు, మన చెల్లెళ్లకు కలుగుతుంది. దానికి కారణం మనమే మారాలి అన్నది నేను చెప్తాను. కాబట్టి మన సంస్కృతిని మనం గుర్తు చేసుకోవాలి. అందరినీ ఒక కుటుంబంగా చూడగలిగే సంస్కృతి మనది. వసుదై కుటుంబకం అనేది ఆయన 11 సెప్టెంబర్లో చెప్పిందంతా ఒకటే. మేము ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ మా చెల్లెళ్ళుగా, మా తమ్ముళ్ళుగా భావించే సంస్కృతి మా భారతీయ సంస్కృతి అని స్వామి వివేకానంద వారు చెప్పారన్నమాట. అలాంటి సంస్కృతి ఉన్నప్పుడు మన సంస్కృతిని మనం ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మేము ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే చేయడంలో బిజీగా ఉన్నాం. అది మన కల్చర్ కాదు. ఫాదర్స్ డే, మదర్స్ డే మన సంస్కృతి కాదు. చాలా ఆనందపడిపోతారు. మా పిల్లవాడు వచ్చి నాకు కార్డు ఇచ్చాడు అని. మనకు ఎంతో సంస్కృతి ఉన్న మన అమ్మా నాన్నలు మన ముందు ఉన్నప్పుడు ప్రతిరోజు పేరెంట్స్ డే కావాలి. మనకు ప్రతిరోజు అమ్మా నాన్నలు రోజు మనం ఎంతో అద్భుతంగా మనకు కొంచెం జ్వరం రాగానే మనల్ని చూసుకొని రాత్రంతా నిద్రపోకుండా మన అమ్మ మనల్ని చూసుకుంటుంటే ఇంకెక్కడి అలాంటి సంస్కృతి మన సంస్కృతి. ఆయుర్వేదం పుట్టిన దేశం మన, వేదాలు పుట్టిన దేశం మన. అలాంటి సంస్కృతి ఉన్న మన దేశంలో వెళ్ళేసి వాళ్ళు ఆ కుర్కురే ఇస్తే తప్ప తిననంట
చేసి ఆ గంటలో వస్తాడా, అరగంటలో వస్తాడా, వాడు ఏదో చెప్తాడు. మేము అరగంటలో రాకుంటే మీకు ఫ్రీగా ఇచ్చేస్తామంటే వాడు మధ్యలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్న పిల్లలు. కాబట్టి మనకు ఫ్రీగా పిజ్జాలు బర్గర్లు దొరుకుతాయి. ఇది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి మన భారతదేశంలో, మన దేశంలో పుట్టిన విషయాలు ఆయుర్వేదం. అదే మీరే అన్నారు, 2 గంటలకు రెడ్ సిగ్నల్ వేసినా అందరూ ఆగిపోతారు. అది మనం ఫాలో అవుదాం, అది ఫాలో అవుతాం. పెప్సీలు కోలంలో తాగాలి, అలాంటివి ఫాలో అయిపోతాం. బర్గర్లు పిజ్జాలు తినాలి, అవి ఫాలో అయిపోతాం. కానీ 2 గంటలకు రెడ్ లైట్ పడినా కూడా మనం ఆగం. మరి ఇదేంటి? ఆలోచించండి. దేశాన్ని గౌరవించినట్టు స్వామి వివేకానంద వారు సిద్ధం చేసి చూపించారు. కాబట్టి అలాంటి మహానుభావుని గుర్తు చేసుకుంటూ వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా నివసించి జీవిస్తున్న మహానుభావులు. మామూలుగా మనిషి చనిపోతే ఆ రోజుతో అయిపోతుంది, ఆ మనిషి గురించి మాట్లాడకూడదు. కానీ కొంతమంది చేశారు. ఎంత గొప్ప సంఘటన, ఎంత గొప్ప సంస్కరణలు మన దేశానికి తీసుకొచ్చారని మనం అంతా ఆలోచించుకోవాలి. మనమంతా కూడా ఆ కోవలకి ఎందుకు చేరకూడదని ప్రతి ఒక్కరు మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇది మనం ఆలోచించుకోవాలి. ఒక స్వామి వివేకానంద ఎందుకు మనం ప్రతి ఒక్కరూ తపన కావాలి. మీరు కాలేజ్ డే, స్కూల్ డే జరిగినప్పుడు స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటారు, ఆ సినిమా పాటలు, ఈ పాటలు. దాని బదులు స్వామి వివేకానంద లాగా డ్రెస్ చేసుకుని స్వామి వాళ్ళను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. ఏవైతే మహానుభావులు చనిపోయినా కూడా ఇంకా వాళ్ళ గురించి మనం పదే పదే అనుకుంటుంటాం, పదే పదే వాళ్ళ గురించి స్మరించుకుంటుంటాం. అలాంటి విషయాలు మనమంతా ఎందుకు అలాంటి పనులు చేయకూడదు అని ప్రతి ఒక్కరు మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మీరు వింటారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరు? విశ్వ విజేత అలెగ్జాండర్. ఆయన ఏమన్నాడు తెలుసా మీకు? ఆయన చనిపోయినప్పుడు 3 కోరికలు కోరాడు. ఎవరైనా చెప్పగలరా? అలాగే అన్నాడు. అంటే ప్రజలకు తెలియాలి, డాక్టర్ మిమ్మల్ని చావు నుంచి తప్పించలేడు. కాబట్టి మన జీవితాన్ని పొడిగించుకోవాలంటే మనం ఏ విధమైన కర్మలు చేస్తున్నాం, తర్వాత ఏ విధమైన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం, మన ఏ విధమైన ప్రవర్తనను మనం ప్రవర్తిస్తున్నాం, ఏ విధమైన ఆయన చెప్పాడు. కాబట్టి అందులోంచి మనం పాజిటివ్నెస్ అవుతాయి. మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాము, మనం సమాజానికి ఏ విధంగా మనం దాని అభివృద్ధికి దోహదమయ్యాము, అలాంటి విషయాలు కనుక మనం వదిలేసి వెళ్తే మనం చనిపోయినా కూడా జీవించి ఉంటామని మహానుభావుడు స్వామి వివేకానంద వారు తెలియజేశారు. 39 సంవత్సరాలు మాత్రమే బ్రతికిన మహానుభావుడు ఇంకా బతికే ఉన్నాడు. ఆయనకు చావు లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి. మహాత్మా గాంధీ ఆయన వెళ్ళిపోయారు, ఆయన జీవించి ఉన్నారు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవలసినది ఏంటంటే, మనం ఎంత డబ్బు సేకరించాం, మనం ఎంత డబ్బు కూడగట్టుకున్నాం అన్నది కాదు, మనం సమాజానికి ఏం చేశామన్నది మనం కనుక చేసుకుంటే. ఈ డబ్బు కోసం పడుతున్న తాపత్రయం ఎలా ఉందంటే ఈరోజు ఇట్స్ ఆల్ మనీ గేమ్. ఎవరు ఎంత తొందరగా శ్రీమంతుడైపోవాలన్నదే మన దీంట్లో నడుస్తున్నది. ఏమీ కష్టపడకుండా నాకు డబ్బులు రావాలి, అది మన ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్. ఆ విధంగా అవుతే మనం సమాజంలో మిగిలిపోం. ఎన్నో జీవులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి, అలాగే కూడా అవుతుంది. మీరు కనుక సమాజంలో ఒక ఉనికిని స్థాపించాలనుకుంటే సమాజం కోసం మనం ఏదైనా చేయాలి అన్నది ఈ మహానుభావుల యొక్క జీవితాల నుంచి మనం ఉదాహరణ తీసుకుని వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధమైన ప్రవర్తనను మనం వంట పట్టించుకొని ఊరికే చదివేయడం కాకుండా దాన్ని ప్రవర్తనలో కనుక మనం తీసుకురాగలిగితే అలాంటి మహానుభావులాగా మనం కూడా బ్రతికి ఉంటాం సమాజంలో, మనం పోయినా కూడా. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చేస్తున్న ఒకటే ఒక విజ్ఞప్తి, ఎస్పెషల్లీ యువత, మన 24 గంటల సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నాం అన్నది చెల్లేండి. ఎనీబడి లేవాలంటే అప్పుడు వేస్తున్నాడా, ముందు వాళ్ళు వేస్తున్నాడా, అది మనం చూసుకోకూడదు. మనం లేచామా లేదా అన్నది ముఖ్యం. వెరీ గుడ్. పేరు చెప్పమ్మా. శివ. ఏ ఊరు? నాన్నగారి పేరేంటి? తులసిరామ్ గారు. మీ ఊరికి వచ్చి నేను అడిగాను, శివ ఎవరు అంటే ఏమంటారు? తులసిరామ్ గారు అబ్బాయి అంటారు. అవునా? ఎందుకంటే నువ్వు ఇంకా ఏమి చిన్నవాడే. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత నేను మీ ఊరికి వచ్చి అడిగితే ఇలా తెలుసా అండి శివ అంటే? అరే శివ ఎందుకు తెలియదండి? శివ వాడు నాన్నగారు తులసిరామ్ అని చెప్పాలి. ఇప్పుడు మీ ఊరికి వెళ్తే ఏమంటారు? తులసిరామ్ గారి అబ్బాయి శివ అంటారు. కానీ నువ్వు రేపు సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించి సమాజానికి ఒక అద్భుతమైన పని చేయడం మొదలు పెడితే ఆ రోజు నేను మీ ఊరికి వెళ్ళి అడిగితే ఆ రోజు ఏమంటారు తెలుసా?
శివ వాళ్ళ నాన్నగారు తులసిరామ్ గారు అంట. ఆ రోజు కోసం ప్రతి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. మన పిల్లల వల్ల మనకెప్పుడు పేరు వస్తుందని ప్రతి తల్లిదండ్రులు పడే తపన. ఆ రోజు మీ నాన్న ఆనందిస్తారా లేదా? మీ నాన్న వెళ్తుంటే రోడ్డు మీద అంటారు శివవాడ నాన్నగారు, శివవాడ నాన్నగారు. మీ ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మీ నాన్నగారిని అడుగుతారు, శివాని ఇంత అద్భుతమైన వ్యక్తిలాగా మీరు ఎలా తయారు చేశారంటే తులసిరామ్ గారిని అడగడం మొదలుపెట్టారు. తులసిదాస్. ఆ ఆనందాన్ని మీ తల్లిదండ్రులకు ఇవ్వగలవను. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి కావాల్సిన లక్షణం ఏంటంటే, మా వల్ల మా తల్లిదండ్రులకు పేరు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి కనుక శపథం తీసుకున్నాడంటే, ఆ విధంగా కృషి వల్ల మా తల్లిదండ్రులకి, మా గ్రామానికి, మా జిల్లాకు, మా రాష్ట్రానికి, మన దేశానికి పేరు రావాలని ప్రతి ఒక్కరు భీష్మించి కూర్చుంటే, ఆ విధంగా ప్రయత్నం చేయడం మొదలు పెడితే ఎంతో అద్భుతమైన భారతదేశం త్వరలో తయారవుతుంది. కాబట్టి శివ, నీ వల్ల 10 సంవత్సరాల తర్వాత పేరు రావాలని ప్రతి ఒక్కరు మనస్సులో ప్రతిజ్ఞ చేసుకుని ఆ విధంగా మేము ప్రవర్తిస్తామనేది చేసుకోవాలి. రెండవది, ఇంకొకరు ఎనిబడి మీరైనా అమ్మాయిలైనా లేవచ్చు కదా, స్థానాన్ని నువ్వు కనుక సంపాదించగలిగితే ఆ సంపాదించే క్షమత నీలో ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉందని నేను చెప్తున్నా. మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు సుధీర్ సార్. ఒక 10 సంవత్సరాల తర్వాత సుధీర్ గారు మీ ఇంటికి రావాలి. మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నని అడగాలి, ఏమని నీ పేరేమన్నా? మధును మా కాలేజీకి చీఫ్ గెస్ట్ గా పంపించండి. మా కాలేజీలో మధు మాటలు విని మా మిగతా విద్యార్థులంతా స్ఫూర్తి పొందుతారు అని చెప్పేసి మీ సుధీర్ సార్ మీ ఇంటికి రావాలి. చేయగల క్షమత ప్రతి ఒక్కరిలో ఉంది. ఒక్క మధులోనే కాదు, మీ ప్రతి ఒక్కరిలో ఉంది అని చెప్తున్నాను. కాబట్టి రెండవ లక్ష్యం ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకు ఎలా ఉండాలంటే, నేను చదివిన స్కూల్కి, నేను చదివిన కాలేజీకి నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలన్నా. అప్పుడే ఒక స్థానాన్ని మనం తీసుకోగలం. నువ్వు కనుక ఈ లక్ష్యాన్ని పెట్టుకుని వెళితే, ఈ రోజు తయారు చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కంప్యూటర్లో, నేను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇంజనీర్ గా తయారవుతాను అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు తయారు చేసుకుని మీ ఇంట్లో ప్రతి చోట అంటించేసుకో. ముఖ్యంగా టీవీ మీద అంటించుకోగలరు. కాబట్టి టీవీ చూస్తుంటే టీవీ అంటుంది, మధు లే, ఆల్రెడీ ఒక గంట చూసేసావు టీవీ, నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్ కావాలి, సమయాన్ని వృధా చేసుకోవద్దు, కమాన్ గెటప్ అని ఆ వాక్యం నీకు చెప్తుందన్నమాట. అలాంటి కృషి కనుక నువ్వు చేయగలిగితే, రేపు మీ సార్ వచ్చేసి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా మీ కాలేజీలో తీసుకువెళ్ళకుంటే అన్నాడు. కాబట్టి ప్రతి విద్యార్థి అనుకోవాలి, నేను చదివిన స్కూల్కి, నేను చదివిన కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాలి, అదే నా జీవిత లక్ష్యం అని ప్రతి ఒక్క విద్యార్థి అనుకుంటే మహత్తరమైన భారతదేశం తయారు.